అహల్య బెడ్రూమ్లో కూర్చొని జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ వచ్చి అక్కడ సోఫాలో తల వాల్చి తల పట్టుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి అహల్యని చూస్తూ ఇలా అంటుంటారు, మీరు భోజనం చేశారా అండి అని అంటుండగా చేశానండి అంటుంటుంది అహల్య. టాబ్లెట్స్ వేసుకున్నారా అని మళ్ళీ గౌతమ్ అడుగుతుండగా వేసుకున్నాను అంటుంది అహల్య. కానీ అహల్య భోజనం చేయదు. అక్కడే టేబుల్ పైన భోజనం ప్లేట్ అలాగే ఉండిపోతుంది. కానీ గౌతమ్ అది గమనించడు. గౌతమ్ తన మనసులో బాధని చెప్పేస్తూ ఉంటాడు. ఏంటో అండి, ఏం అర్థం కావట్లేదు, మనసులో చాలా బాధగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏడుస్తున్న శ్రావే కనబడుతుంది. నాన్న నన్ను కొట్టాడు, నేను తప్పు చేశానని అనుకుంటున్నాడు. నాపై నాన్నకి కోపంగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ నన్ను కోపంగా చూస్తున్నారు. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. హాస్పిటల్కి వెళ్ళినా కాన్సన్ట్రేషన్గా ట్రీట్మెంట్ చేయలేకపోయాను. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ మాటలే గుర్తొస్తున్నాయి. అసలు ఇంటికి రావాలి అనిపించలేదు. కానీ ఇంతమందిలో మీరు ఒంటరిగా ఉంటారని మీకోసం ఇంటికి వచ్చానండి అని గౌతమ్ అంటూ ఉండగా వెక్కి వెక్కి ఏడుస్తున్న అహల్య తన ఏడుపుని బలవంతంగా ఆపుకుంటూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ అదేది పట్టించుకోకుండా చాలా అలసిపోయానండి, నేను పడుకుంటున్నాను, మీరు కూడా పడుకోండి అని అహల్యకి చెప్పగానే అలాగే అంటూ తను కూడా పడుకుంటానని చెప్పడంతో గౌతమ్ నిద్రలోకి జారుకుంటాడు. ఇక గౌతమ్ నిద్రలోకి జారుకున్నాక లేచి నిలబడి గౌతమ్ని చూస్తూ, సారీ, నన్ను క్షమించండి, నా వల్ల మీరు ఎంతో చేశారు. నా కోసం మీరు మీ ప్రేమని ఇంట్లో వాళ్ళందరినీ వదులుకున్నారు. ఇవన్నీ నేను చూస్తూ భరించలేనండి. ఇంకా మీ జీవితంలో ఉండి నేను మిమ్మల్ని కష్టాల పాలు చేయలేను. నేను ఎక్కడున్నా కూడా ఇందిరా బిడ్డని మీ ఇంటికి చేరుస్తాను, ఇది నా మాట అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఒక కన్నీటి చుక్క గౌతమ్ పాదంపై పడుతుంది. ఇక కాస్త కదలగానే కన్నీళ్లు తుడుచుకొని గౌతమ్ కాళ్ళకి దండం పెట్టుకొని అక్కడి నుండి బయటికి వచ్చి అర్జున్ ప్రసాద్ సుభద్రల గదికి వెళ్ళి నన్ను అత్తామామల్లా కాకుండా అమ్మా నాన్నల్లాగా చూసుకున్నారు, మీ రుణం తీర్చుకునే టైం వచ్చింది అంటూ వాళ్ళ కాళ్ళకి కూడా దండం పెట్టి బయట వచ్చేసి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఒకసారి ఇంటిని చూసి ఇక గేట్ బయటికి వెళ్ళి క్లోజ్ చేసి వెళ్ళి అక్కడున్న ఒక బెంచ్ పై కూర్చుంటుంది. ఇక అటువైపుగా వెళ్తున్న బైక్ మీద ఇద్దరు మగాళ్ళు ఏ పిల్ల వస్తావా అని వెకిలిగా నవ్వుతూ ఉంటారు. మా ఇద్దరిలో ఎవరు నచ్చారు అని ఇంకొకడు అంటూ ఉండగా భయంగా పక్కకి తిప్పేస్తుంది ఫేస్ని అహల్య. అప్పుడే పోలీస్ సైరన్ వినబడడంతో వాళ్ళు అక్కడి నుండి పోలీస్ రా అని అనుకుంటూ పారిపోతారు. ఇక భయంగానే కూర్చుంటుంది అహల్య. అప్పుడే ఇద్దరు బాగా తాగిన తాగుబోతులు అక్కడికి వస్తూ ఉంటారు. సినిమా బాలేదురా, దాగిందంతా దిగిపోయింది అని ఒకడు అంటుండగా ఇంకొకడు అదిగో చూడ్రా, సినిమా పోస్టర్ కన్నా బాగున్న అమ్మాయి కనబడింది చూడ్రా అని అంటుండగా ఎవరు లేరు, ఎత్తుకుపోదామా మామ అని ఒకడు అంటుండగా ఫస్ట్ మాట్లాడి చూద్దాంరా అని మరొకడు అంటూ ఉంటాడు. ఇక ఇద్దరూ కలిసి అహల్య దగ్గరికి వస్తారు. ఏంటి మాతో వస్తావా అని ఒకడు అసభ్యకరంగా అడుగుతూ ఉండగా పాపం అహల్య బెదిరిపోతుంది. వాళ్ళు రౌడీల్లాగా ఉన్నారని చూసి భయపడి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా అహల్య చేని పట్టుకొని ఆపేస్తారు ఆ రౌడీలు. ఆ రౌడీల నుండి విడిపించుకోవడానికి అహల్య చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ వదలకుండా అహల్యకి ముద్దు పెట్టడానికి ముందుకు వస్తుండగా వెనకాల నుండి ఒక పెద్ద కర్ర వాళ్ళిద్దరిని చితకబాదుతూ ఉంటుంది. ఆ రౌడీల తలలపై గట్టిగా కొడుతూ ఉంటుంది ఆ పెద్ద కర్ర. ఇక అహల్య షాక్ అయి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక అడుక్కు తినే ఆమె కనబడుతుంది. చిరిగిన చీరతో సంచి లాంటిది కుట్టుకొని భుజానికి వేసుకొని ఒక పెద్ద కర్రని పట్టుకొని ఆ రౌడీలని చితకబాదేస్తూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు, శ్రావ్య పెళ్ళిళ్ళలో ఆకలిగా ఉంది అమ్మ అన్న ఆవిడకి ఇదిగో తీసుకో అమ్మా అంటూ అహల్య ఒక పూట భోజనాన్ని ఆమెకి పెడుతుంది. ఆ కృతజ్ఞతతో ఈరోజు అహల్యని ఆ ముష్టి ఆవిడ కాపాడుతుంది. ఇక వాళ్ళని చితకబాదటంతో ఆ రౌడీలు పారిపోతారు. ఏంటి తల్లి నువ్విక్కడున్నావు, ఒక్కదానివే ఉన్నావేంటి, నీ భర్త ఎక్కడికైనా వెళ్తున్నావా, నీ కుటుంబ సభ్యులు ఎక్కడా అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉండగా ఇక అక్కడ అహల్య బెంచ్ పై కూర్చొని వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఓదార్పుగా భుజంపై చెయ్యి వేసి ఏమీ బాధపడకు తల్లి, సీతమ్మ తల్లి లాంటికి దానికి కూడా కష్టాలు తప్పలేదు,
ఈ రోజుకి ఇక్కడే ఉండు, నీకేం కాకుండా నేను రక్షణగా ఉంటా నీకు, రేపు మార్నింగ్ ఏం చేద్దామో ఆలోచిద్దాం అని అంటూ భరోసా ఇచ్చి తన సంచిలోని ఒక షాల్వాని తీసి చల్లగా ఉంది తల్లి కప్పుకో అని అహల్య భుజాల చుట్టూ కప్పేస్తుంది ఆ పెద్దావిడ. ఇక అహల్యకి రక్షణగా ఆ కర్రని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆవిడ ప్రేమకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అహల్య. ఇక తెల్లవారగానే గౌతమ్ పైకి లేచి అహల్య గారు, అహల్య గారు అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. మొక్కలకి నీళ్లు పోస్తున్న సుభద్ర దగ్గరికి వెళ్ళి అహల్య చూసావా అమ్మా అని అడుగుతుండగా చూడలేదు అని ముభావంగా సమాధానమిస్తుంది సుభద్ర. ఇల్లంతా వెతుకుతూ రూమ్లోకి వచ్చి అక్కడ భోజనం ప్లేట్ చూసి రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. ఇక అక్కడ ఒక బౌల్లో ఒక చేప మాత్రమే ఉండడం చూసి ఏదో డౌట్ వచ్చి పరుగున కిందికి వచ్చి అనామికని అక్క అహల్య ఎక్కడా అని ప్రశ్నిస్తుంటాడు. నాకేం తెలుసురా, నాకు తెలీదు అని అనామిక అంటుంటుంది. లేదు, నువ్వే ఏదో చేసుంటావు, ఏదో అనుంటావు అహల్యని, అహల్య కనిపించట్లేదు అని అంటూ గౌతమ్ అరుస్తూ ఉంటాడు. నీ భార్యకి ఏదైనా నేనే చేసినట్ట, నేనే ఏదో అన్నట్ట అని అంటూ ఉంటుంది అనామిక. నిన్నన్నావు కదా నీ స్థానంలో నేనుంటే నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని అని, మళ్ళీ ఏమైనా అన్నావా అని అడుగుతున్నా అని గౌతమ్ ఫైర్ అవుతాడు. మమ్మల్ని ఏమైనా సెక్యూరిటీ గార్డులుగా అపాయింట్ చేసావా నీ భార్యకి అని అంటూ ఉండగా కార్తీక్ కూడా అలాగే ఉంది అనామిక అని రెచ్చగొడుతూ ఉంటాడు. మీరందరూ కలిసి అహల్యని ఏదో చేశారు, అహల్య ఇంట్లో లేదు అని అరుస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి ఎవ్వరు ఏం చేయలేదు, వాళ్ళెవ్వరూ నీ భార్యని ఏమీ అనలేదు, నేను చెప్తాను అని అంటూ ఉంటుంది భానుమతి. ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అహల్య అని భానుమతిని గౌతమ్ నిలదీస్తూ ఉండగా ఇక పారిపోయిందిరా అని అంటుంది భానుమతి. పారిపోయిందా ఏంటి అని షాక్ అవుతూ ఉంటాడు గౌతమ్. అవును, నా రూమ్లో ఉన్న 15 లక్షలు పట్టుకొని పారిపోయింది అని అంటూ ఉంటుంది భానుమతి. అంటే ఏంటి, దొంగ అంటున్నావా అహల్యని అని గౌతమ్ అడుగుతుండగా అవునరా, డబ్బులు పట్టుకొని పారిపోయిన దాన్ని దొంగ అనకపోతే ఏమనమంటావు అని భానుమతి అంటూ ఉంటుంది. అహల్య అటువంటిది కాదు అని గౌతమ్ అంటూ ఉండగా సుభద్ర అర్జున్లు కూడా అవునమ్మా తను అటువంటిది కాదు అని అంటూ ఉంటారు. అప్పుడు అతిథి మీరు అందరినీ అలాగే నమ్ముతారు అంకుల్, అందుకే ఇలా చేసిందేమో, అసలు గౌతమ్తో తాళి కట్టించుకుంది కూడా అందుకేమో, గౌతమ్ని మోసం చేసింది కూడా అందుకేమో అని అతిథి అంటుండగా అతిథి ఇంకొకసారి అహల్యని అలా అనకు, తను నా భార్య అని అంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడు భానుమతి నేను చెప్పాను కదరా, మరి నా రూమ్లో ఉన్న డబ్బులకి ఏమైనా రెక్కలు వచ్చాయా, ఎక్కడికి వెళ్ళిపోయాయి అని అంటూ ఉండగా గౌతమ్ ఇన్నాళ్ళుగా తనని చూస్తున్నారు కదా, అంత మాత్రం నమ్మకం లేదా, పోనీ కొత్తగా వచ్చిన అహల్యపై నమ్మకం లేకపోయినా కూడా నాపై నమ్మకం లేదా, చిన్నప్పటి నుంచి నన్ను పెంచుతున్నారు, నేను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి తీసుకొచ్చాను అంటే తనని నమ్మరా, నన్ను నమ్మరా అని గౌతమ్ బాధగా అంటూ ఉండగా చెడు సావాసానికి 10 రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలి, ఇప్పటికైనా మా మాట వినరా అని భానుమతి అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు అహల్యని గౌతమ్ వెతుకుతాడా, గౌతమ్కి అహల్య దొరుకుతుందా, ఇప్పుడు ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.